హలో బిజీ పీపుల్, ఈ ఇన్సిడెంట్ గురించి వినే ఉంటారు. వినకుంటే ప్రతి ఒక్కరూ ఒకసారి వినండి. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో చాలా దారుణంగా మానభంగం చేయబడిన ఒక లేడీ ట్రైనీ డాక్టర్. ఆమె వయసు 31. ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ట్రైనీగా వర్క్ చేస్తుంది. ఆమె ఆగస్టు 9th 3 AM ఈ సంఘటన చోటు చేసుకుంది. అందరం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంటే ఆమె ఆ రోజు నరకం చూసింది. కానీ అక్కడ ఉన్న అధికారులు మాత్రం ఆమె సూసైడ్ చేసుకుంది అని కాదు కన్ఫర్మ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పారంట. తీరా వెళ్ళి ఒక ఫోటో చూసి వాళ్ళ రిలేటివ్స్ చెప్పారంట చనిపోలేదు, చంపేశారు అని. మరి అధికారులు ఎందుకు అలా చెప్పారు? దీని వెనకాల అసలు కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటన స్థలంలో దొరికిన బ్లూటూత్ ఆధారంగా, అలాగే ఆమె చేతి వేల గోళల్లో చిక్కుకుపోయిన స్కిన్ ఆధారంగా నిందితుడు ఎవరు అని ట్రేస్ అవుట్ చేస్తే అతను ఒక పోలీస్ వాలంటీర్ అని గుర్తించి అతడిని ప్రశ్నిస్తే నేనే చేశా అని ఒప్పుకున్నాడంట. కానీ ఇక్కడ తెలియాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. సంఘటన జరిగిన స్థలానికి దగ్గరలోనే బిల్డింగ్ని రీమోడలింగ్ చేయడం, అదే కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ రిజిగ్నేషన్ చేయడం, గవర్నమెంట్ జాబ్లో వెంటనే జాయిన్ అవ్వడం, ఇలా చాలానే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సంఘటనలో ఇంకెవరున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదంతా కాకుండానే పోస్ట్మార్టం రిపోర్ట్స్లో ఒకరు కాదు చాలామంది ఉన్నారు అని తేల్చి చెప్పేశారు. ఎంత దారుణం కదా ఇది. ఇలానే నిర్భయకి జరిగినప్పుడు కొన్ని రోజులు, తర్వాత దిశ, మళ్ళీ ఇప్పుడు నిర్భయ 2. కొన్ని రోజులు మాత్రమే మన పోరాటం, తర్వాత కామన్. సినిమాలు, రాజకీయాలు, గొడవలే ఇవే మన పని. మళ్ళీ ఎక్కడైనా అమ్మాయిలకి ఇలా జరిగితే మళ్ళీ పోరాటాలు ఇంతేనా? ఇంకా దీనికి శాశ్వత పరిష్కారం అనేది లేదా? ప్రాణం పోసే డాక్టర్ని ఈరోజు ప్రాణాలతో లేకుండా చేసిన కాబందులు. చట్టం ఇంకా శిక్షించకపోవడం ఆశ్చర్యం. అధికారం చేతుల్లో ఉంటే ఆడపిల్ల అయినా ఆటబొమ్మలా మారుస్తున్న నేటి పౌరులు కాదు, కామంతో కళ్ళు మూసుకుపోయిన రాబందు. ఒక అమ్మాయికి ఇలా జరిగింది అన్నప్పుడు జస్టిస్ అంటూ తిరిగిన ఈ లోకం కొన్ని రోజులు అవ్వగానే మర్చిపోతారు. తప్పు చేసినవాడు దర్జాగా ఉంటాడు, కానీ ఒక తల్లి కడుపు కోతని ఎవరు తీర్చలేరు. ఇప్పుడు మనమున్న సొసైటీ ఎలా నవ్వుకుంటుందో తెలుసా? ఒక మగాడి మనసులో ఒక తన కూతురిని చూసి ఇలా అనుకుంటాడంట, నువ్వు కూతురైతే నాకేంటి, నా కామం కంట గొప్పేంటి అని. ఒక బాబాయ్, నేను ఎత్తుకొని పెంచితే ఏంటి, నువ్వు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావు అని ఎదురు చూస్తున్నా అని. ఒక తాతయ్య, నా మనవరాలు అనే ధ్యాసే నాకు ఉండదు అని. ఒక అన్న, నువ్వు నా తోడబుట్టిన దానివైతే ఏంటి, ఒక్క అవకాశం దొరికితే చాలు అని. ఇలా ఎన్నో. అక్క, చెల్లి, వాళ్ళకు పుట్టిన పిల్లలు, లేదంటే ముసలామె అయినా సరే అని నవ్వుకుంటుంది ఈ లోకం. అధికారం అమ్మకానికి పెడితే ఆడబిడ్డకి అండగా ఎవరుంటారు? ఎటు చూసిన ముళ్ళు ఉంటే పువ్వులను రక్షించేది ఎవరు? ఆడపిల్ల ఆదర్శంగా ఉండాలి అనే ఈ లోకమే అడ్డుగోడగా ఉంటే ఆ గోడను కూల్చేది ఎవరు? ఇంకా ఇలా ఎంతమంది జీవితాలను పణంగా పెట్టాలి? ఆడపిల్ల అంటేనే అదిరిపోతున్న తల్లిదండ్రులు, జన్మనిచ్చే ఆడతనాన్ని, అమ్మతనాన్ని వెక్కిరిస్తున్న ఈ లోకం అంతానికి నాంది పలుకుతుంది. సో బ్యాడ్. ఎన్ని ఇండిపెండెన్స్ డేలు వెళ్ళిపోయినా, ఎన్ని రక్షాబంధన్స్ వచ్చినా ఈ సొసైటీలో ఆడపిల్లల్ని రక్షించే వాళ్ళు లేరు. అక్క, చెల్లి అయితేనో అనుకుంటేనో కాపాడాలని అనుకోవద్దు. మనిషి ఎవరైనా, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, కాపాడడం ఇంపార్టెంట్. మనిషిగా ప్రవర్తించాలి అంతే. రాఖీ అనేది ఓన్లీ బ్రదర్ సిస్టరే కాదు. నాకు నువ్వు రక్ష అనే మీనింగ్, అది ఓన్లీ బ్రదర్ సిస్టర్స్కి మాత్రమే వర్తించదు. ఉమెన్కి ఇండిపెండెన్స్ కాదు, ప్రొటెక్షన్ లేదండి సొసైటీలో. ప్లీజ్ గివ్ ప్రొటెక్షన్ అండ్ సేవ్ ది ఉమెన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఉంటాను. మరో అప్డేట్తో మళ్ళీ మీ వీడియోతో కలుద్దాం.